నమస్తే తెలంగాణ వీక్షకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఈ యొక్క రాశి వారికి చక్కటి అనుకూలమైన శుభకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మీరు ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చక్కగా లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా కలిసి వచ్చే వారం ఇది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. అధికారుల యొక్క అండదండలు, ఆదరణ, ప్రశంసలు మాత్రం తప్పకుండా పొందుతారు. అదేవిధంగా చక్కటి పేరును సంపాదిస్తారు. ఈ వారం నిర్మాణ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి చేపడతారు. భూముల కొనుగోలు కానీ వాహనం విషయంలో కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం ఈ రాశి వారు తప్పకుండా చేయాల్సిన పని. అదేవిధంగా కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి సమయం. ఆస్తి సంబంధించిన తగాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం మీరు గణపతి ఆరాధన, గణపతి దేవాలయంలో ప్రదక్షిణ చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి ఈ యొక్క రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. చక్కటి పేరు ప్రఖ్యాతలు ఈ వారం పొందుతారు. ఆస్తుల ద్వారా మీకు ఆదాయం అనేది సమకూరుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది సమయం అంత అనుకూలంగా లేదు. చేతిలో ఉన్నటువంటి యొక్క పనులు, అంటే మీరు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు మిశ్రమమైన సమయం. కార్యాలయాల్లో మీతో పాటు పనిచేసే వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాహనాల వల్ల కొన్ని ఇబ్బందులు మీ ముందుకి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహించకండి. ప్రభుత్వ రాజకీయ పనులలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం చక్కటి అనుకూలమైన సమయం, లాభదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు. వారాంతంలో మీరు ఒక శుభవార్తను వింటారు. ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి ఈ యొక్క రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంచెం శ్రమ పెరిగినా ఆశించిన మేరకు మీరు ఫలితాలను సాధిస్తారు. ఈ వారం ప్రారంభించినటువంటి పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. కానీ అధికారుల యొక్క అండదండలు, ప్రశంసలు కూడా మీకు లభించబోతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి ఏమరపాటు మాత్రం తగదు. ఈ వారం దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి, లేకపోతే వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ స్తోత్రం కానీ లక్ష్మీదేవి ఆరాధన కానీ చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. సాధారణంగా గడిచిపోతుంది. ఈ వారం చేసే యొక్క పనులు అతి కష్టం మీద మీరు పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. మీకు రావాల్సినటువంటి యొక్క ధనం లేదా పాత బాకీలు ఏమైనా ఉంటే అవి ఆలస్యంగా వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా, కోర్టు పరంగా వ్యవహారాలు ఏవైనా ఉంటే వాటిలో కొంత జాప్యం అనేది జరిగే సూచన కనిపిస్తుంది. వారాంతంలో మాత్రం తప్పకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అధికారులతో సఖ్యత అనేది నెలకొంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈ వారం మాత్రం మీరు ఎటువంటి వివాదాల దోరికి మాత్రం వెళ్ళకండి. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఆంజనేయ స్వామి యొక్క దండకం కానీ, హనుమాన్ దేవాలయంలో ప్రదక్షిణలు కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేయండి. సింహరాశి
ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకు చక్కటి పలుకుబడి పెరుగుతుంది. రావాల్సినటువంటి ఒక ధనం మీ చేతికి సకాలంలో అందుతుంది. ఈ వారం మీరు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా అందుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఒక వారం. ఆర్థిక అంశాల్లో పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం తప్పనిసరిగా చేయండి. ఈ వారం కళాకారులకు మీడియా రంగంలో ఉన్నవారికి తమ ప్రతిభను చూపెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గుర్తింపును కూడా చక్కటి గుర్తింపు కూడా పొందుతారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో కదలిక అనేది వస్తుంది. సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు తప్పనిసరిగా ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణ లేదా ఓం నమో నారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చక్కగా మీరు చేసే పనులన్నింటినీ ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులు లేదా బాల్య స్నేహితుల్ని కలుసుకోబోతున్నారు. ఈ వారం మీకు కార్యసిద్ధి. బంధువులతో సంబంధాలు అనేవి మరింత మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి సమయం. అనుకూలమైన వార్తలు వింటారు. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనాలు పొందే యొక్క అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కానీ మీరు వాటిని సమర్థంగా నిర్వహించి అధికారుల యొక్క ప్రశంసలను పొందుకోబోతున్నారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. కోర్టు పనులలో కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా కొంత పురోగతి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి యొక్క సమయం. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. మరింత శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా ఆరాధన చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. తులా రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా అంటే మంచి చెడుతో కలిసినటువంటి వారం. కొంతమేరకు శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చూస్తే చక్కటి సమయం ఇది. ఉన్నతమైనటువంటి ఫలితాలను మంచి ఫలితాలను సాధించబోతున్నారు. ఉన్నత విద్య కోసం మీరు చేసే యొక్క ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గలు ఉన్నప్పటికీ సమయానికి ధనం అనేది మీ చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం ఈ వారం మీకు చెప్పుకోదగ్గ సూచన. మీ పనులను ఇతరులకు అప్పగించకండి. మీరే పూర్తి చేయండి. ఉద్యోగులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం తప్పనిసరి. ఈ వారం ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంటి నిర్మాణం కానీ లేదా కొత్త ప్లాట్లు లేదా ఇల్లు కొనాలనే ఆలోచన ఈ వారం మీరు చేస్తారు. మరింత శుభ ఫలితాల కోసం శివ సంబంధమైనటువంటి ఆరాధన కానీ శివాలయంలో ప్రదక్షిణ కానీ చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు పోతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్ళు అనేవి అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మాత్రమే మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. భూతగాథాలు ఏవైనా ఉంటే అవి తప్పకుండా ఈ వారం పరిష్కారమయ్యే సూచన కనిపిస్తుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల మీకు కార్యసిద్ధి లభించబోతుంది. ఉద్యోగస్తులకు పరిభారం పెరగకుండా చూసుకోండి. సోదరులతో మాట పట్టింపులు భేదాభిప్రాయాలు రావచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మీకు చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శ్రీ దుర్గాదేవి ఆరాధన కానీ అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రదక్షిణ చేయడం కానీ చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి యొక్క వారం. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం.
వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. ఆదాయం అనేది క్రమేపీ పెరుగుతుంది. కుటుంబ పెద్దల యొక్క సూచనలు పాటించడం వల్ల మీరు చక్కటి లబ్ధి పొందబోతున్నారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. విలువైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మాత్రం ఈ వారం శ్రమ అధికమవుతుంది, అంటే కష్టపడి చదవాలి. వ్యాపారస్తులకు చక్కటి సమయం. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి లేదా వాయిదా వేసుకోండి. అన్ని రకాలుగా మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని గరికతో పూజించండి లేదా పసుపుతో గణపతిని తయారు చేసి ఆరాధన చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అస్పష్టమైన నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు పూర్తిగా లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చక్కటి సమయం. అధికారుల యొక్క ప్రశంసలు మీకు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వారం. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ, దేవాలయ సందర్శన కానీ చేయండి. కుంభరాశి. ఈ యొక్క రాశి వారికి మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలతో కాలం గడిచిపోతుంది. మీకు చేసే రోజువారీ కార్యకలాపాలన్నీ మాత్రం నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారితో మరింత సఖ్యత నెలకొంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శారీరకంగా అలసటకు గురవుతారు. ఈ వారం కుటుంబ సభ్యులతో కొంత వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల మాత్రం తప్పక లబ్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు దగ్గరలోని శివాలయం కానీ, అమ్మవారి ఆలయంలో కానీ ప్రదక్షిణ చేయండి. తీర్థప్రసాదాలు స్వీకరించండి. తప్పక శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశి. ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులన్నీ స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అదేవిధంగా చక్కటి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని పక్కాగా అమలు చేయడంతో మీరు సక్సెస్ అవుతారు. పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవడం లేదా వెళ్ళి రావడం అనేది చేస్తారు. వ్యాపారులకు చక్కటి శుభ సమయం. లాభదాయకమైన వారం. భాగస్వాముల మధ్య అవగాహన అనేది పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతారు ఈ వారం. వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. వారాంతంలో ఒక శుభవార్తను తప్పనిసరిగా వింటారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క నామాలని పారాయణం చేయండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.